ఐయుఐ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? సో, ఐయుఐ అన్నది చాలా కామన్‌గా చేసుకుంటూ ఉంటారు పేషెంట్స్. ఈ మధ్య కాలంలో కూడా చాలా మందికి యూట్యూబ్స్ ఇవన్నీ నాలెడ్జ్ పెరిగింది. సో, మాకు ఐయుఐ చేయండి మేడం అని వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. సో, ఐయుఐ చేసుకున్నాక దే థింక్ ఇట్స్ అన్ ఐవీఎఫ్ ప్రొసీజర్. అంటే ఐవీఎఫ్ అనేది చాలా పెద్ద ప్రొసీజర్. టెస్ట్ ట్యూబ్. ఐయుఐ ఇస్ ఎ సింపుల్ ప్రొసీజర్. జస్ట్ మీ హస్బెండ్ స్పెర్మ్ తీసుకొని మీ యూట్రస్ లోపల డ్రాప్ చేస్తామనమాట. అప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు సో, ఇక్కడ ఎనివే మేము ఒక 15 మినిట్స్ మిమ్మల్ని పడుకోపెడతాం పేషెంట్ ఐయుఐ చేసిన తర్వాత. సో, దాని తర్వాత ఇంకా అతిగా అంటూ రెస్ట్ అవసరం లేదు. ఎందుకంటే స్పెర్మ్ అనేది ట్రావెల్ చేసేసి యూట్రస్ లేక్ అన్నది వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ట్యూబ్స్ లేకి వాటికి వెళ్ళిపోతుంది. ప్లస్ మేము రప్చర్ అయ్యాకే చేస్తాం కాబట్టి అప్పటికి ఎగ్ రెడీగా ఉంటుంది కాబట్టి స్పెర్మ్ లోపలికి వెళ్ళిపోయి ఎగ్ తో మీట్ అవ్వాల్సిన టైంలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్, మరి రెస్ట్ అవసరమా ఇంటికి వెళ్ళాక? నో నీడ్ ఆఫ్ ఎనీ రెస్ట్ అవసరం ఏం లేదండి. మీరు న్యాచురల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏ విధంగా అయితే మీ డైలీ వర్క్స్ చేసుకుంటారో ఖచ్చితంగా అటువంటి డైలీ వర్క్స్ చేసుకోవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. లైక్ దీనికోసం ప్రత్యేకంగా అంటూ ఎటువంటి పనులు చేయకుండా కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్ ఫుడ్. మరి ఫుడ్ ఎటువంటి జాగ్రత్తలు మేము తీసుకోవాలి? ఫుడ్ కూడా అండి ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో రెగ్యులర్గా మీరు ఈ ట్రీట్మెంట్ ఐయుఐ ట్రీట్మెంట్ ఆఫ్ 12 days ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న డైట్లో మీరు ఉంటారు. లైక్ ప్రెగ్నెన్సీ డైట్ అని ఇస్తాం నేనైతే నా పేషెంట్స్కి. అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవడానికి ఎగ్ క్వాలిటీ డైట్, ఆ డైట్ని సేమ్ కంటిన్యూ చేయండి అంటాము. సో ప్రత్యేకంగా ఇది తినాలా అది తినద్దా ఏం తినాలి ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ హ్యావ్ యువర్ రెగ్యులర్ డైట్. థర్డ్ థింగ్, ఏమవుతుంది అని స్ట్రెస్ పడకుండా ఇది సింపుల్ ప్రొసీజర్ కాబట్టి ఐయుఐ కాబట్టి దాని గురించి ఐయుఐ చేసుకున్నాం అన్నది వదిలేసి మీ పనుల్లో కనుక మీరు బిజీగా ఉండి దీని గురించి వదిలేస్తే ఆలోచన లేకపోతే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.